నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి నిర్మాణంపై చంద్రబాబు దృష్టి రేపు క్షేత్రస్థాయిలో అన్ని కీలక ప్రాంతాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 దస్త్రాలపై సంతకాలు హోంమంత్రిగా అనిత బాధ్యతల స్వీకరణ ఏపీలో ఒకేసారి 19 మంది ఐఏఎస్ల బదిలీలు శ్రీలక్ష్మి ప్రవీణ్ ప్రకాష్ రజత్ భార్గవలను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జగన్ పాలనలోని అక్రమాల్లో మరో కోణం వైకాపా కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించిన గుట్టురట్టు 2024-25 సంవత్సరానికి తెలంగాణ వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ సాగు రంగానికి 1,34,000 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన సంక్షేమానికి నిధుల కోసం అప్పులు చేసి సంపద సృష్టిస్తామన్న భట్టి మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలకు హామీ విద్యా విజ్ఞానానికి భారత్ ప్రపంచ కేంద్రంగా మారాలని మోదీ ఆకాంక్ష ఆధునికత పరిశోధనలే ప్రధానంగా పనిచేస్తున్నట్టు వెల్లడి ఉత్తర కొరియాలో రష్యా అధినేత పుతిన్ పర్యటన ఇరు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందం ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణంపై దృష్టి సారించారు. పోలవరంతో క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆయన తన 2వ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. తర్వాత సీడాక్సిస్ రోడ్ అఖిల భారత సర్వీసెస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాలను సీఎం పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల పనులు మొదలుపెట్టిన స్థలాలను కూడా ఆయన చూడనున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. ముఖ్యమంత్రి హోదాలో రేపు రాజధాని ప్రాంతాల్లో పర్యటించి నిర్మాణాల స్థితిగతులు పరిశీలించనున్నారు. రాజధానిలో పనులు చేయాలంటే మళ్లీ టెండర్లు పిలవాలన్న ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇందుకు కనీసం 3-4 నెలలు పడుతుందన్నారు. ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. వీళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి. ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటి కూడా సుమారుగా 3 to 4 months పడుతుంది. ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకు మీరు అన్నట్టుగా ఎవరైనా థెఫ్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వైకాపా ప్రభుత్వ హయాంలో 3 రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలనే డిమాండ్తో రాజధాని ప్రాంత రైతులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వీసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులు టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను ఏఎన్యూ గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దశలో గేట్లను నెట్టుకుని ఆందోళనకారులు లోపలకు ప్రవేశించగా భద్రతా సిబ్బంది వీసీ కార్యాలయానికి తాళం వేశారు. అక్కడే బైఠాయించిన నిరసనకారులు వైకాపాకు తొత్తుగా వ్యవహరించిన వీసీ రాజశేఖర్ తన పదవి నుంచి తప్పుకోవాలని నినాదాలు చేశారు. వీసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వీసీతో మాట్లాడించాలని రైతులు కోరగా రాజశేఖర్ వారి వద్దకు వచ్చారు. ఈ దశలో 3 రాజధానులకు అనుకూలంగా సమావేశాలు ఎందుకు నిర్వహించారని రైతులు ప్రశ్నించగా అప్పటి ప్రభుత్వం ఆదేశం మేరకే అలా చేయాల్సి వచ్చిందని వీసీ చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా అని రైతులు ప్రశ్నించగా అలా ఏమీ రాలేదని వీసీ చెప్పారు. ఈ దశలో రైతులు వీసీని గట్టిగా నిలదీయగా పోలీసులు ఆయనను కార్యాలయంలోకి పంపారు. ఈ చర్యపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఈ ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తొలి దస్త్రంపై సంతకం చేశారు. క్యాంపు కార్యాలయంలోని ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మొదట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుర్చీలో ఆసీనులైన పవన్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైలుపై సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో దస్త్రంపై సంతకం చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు పండితులు వేదాశీర్వచనం పలికారు. జనసేన సీనియర్ నేత నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జనసేనకు చెందిన నాయకులు, వివిధ శాఖల అధికారులు పవన్ ను కలిసి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు. సచివాలయంలో హోంమంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం బ్లాక్ 2లో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆమె చెప్పారు. చట్టమే లేకుండా పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని, పాత ప్రభుత్వ ఆలోచనలు ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. గంజాయి నిర్మూలన, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని వివరించారు. రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. యాజ్ పర్ లానే వెళ్తాం. ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రతి జిల్లాలో సంబంధిత శాసనసభ్యులు, నాయకులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 4 రోజులుగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకిదేవి ఇవాళ లోకేష్ను కలిసి విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని, లోకేష్ని కలిస్తే గంటలో సమస్య తీరిపోయిందని ఆమె చెప్పారు. పారామెడికల్, ఆర్ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలు స్వీకరించి వాటి పరిష్కారానికి లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ తరహాలో జిల్లాల్లో నేతలు ప్రజా దర్బార్లు తెరిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చే సమస్య ఉండదని లోకేష్ను కలవడానికి వచ్చిన ఇతర ప్రాంతాల వారు చెప్పారు. 2024-25లో తెలంగాణకు వచ్చే వార్షిక రుణ ప్రణాళికను 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి ఎస్ఎల్బీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 6,33,777.48 కోట్ల రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్బీసీలో నిర్ణయించారు. ప్రాధాన్య రంగాలకు 2,80,550 కోట్లు, వ్యవసాయానికి 1,34,138 కోట్లు, స్వల్ప ఉత్పాదక రుణాలకు 81,478 కోట్లు ప్రతిపాదించారు. పంట రుణాలకు 28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక వస్తువులకు 5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 19,239 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 1,29,635 కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని ఆర్థిక మంత్రి భట్టి సూచించారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని వివరించారు. రుణాలు ఎగ్గొట్టిపోతున్న బహుళజాతి కంపెనీలకు లక్షల కోట్లు ఇస్తున్న బ్యాంకులు రైతులకు మాత్రం రుణాలు పెద్దగా ఇవ్వడం లేదని మంత్రి తుమ్మల అన్నారు. నిబంధనల ప్రకారమే బ్యాంకులు వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆయిల్ ఫామ్కు సంబంధించి గతంలో ఏపీకి ఒక్కదానికే పర్మిషన్ ఉండేది. తెలంగాణ ప్రాంతానికి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం. 18,000 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభిస్తే బ్యాంకులు ఇచ్చినటువంటి సహాయం 50 మందికి ఉంది. అది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలు అన్నిటికీ మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 24/7 we are giving the power so that even in future also, though good number of industries and business houses, even if they come more in large number also, where will not be having any power problem at all. We understand your major problem will be recovery only. Even in recovery also, we are here to extend all our support and cooperation to the bankers. But our request is to see to that
you reach your targets. అప్పులు చేసి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా సంక్షేమ రంగానికి ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కులగణన చేపట్టాలని తద్వారా దేశ సంపదను దామాషా ప్రకారం పంచాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అప్పు చేసి అప్పు కడతామా, అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. మీరు గతంలో అప్పులు చేసి అప్పులే చూశారు, ఆస్తులు చూడలేదు. ఆస్తులు సృష్టించి సంపద నుంచి వచ్చినటువంటి దాని ద్వారా ప్రజలకి సంక్షేమ రంగానికి కూడా ఖర్చు పెడతాం. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతి భద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకమైందని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అంతా చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేసిన హరీష్, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో సమీర్ అనే యువకుడిని పొడిచి చంపారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్ భక్షించే చర్యకు పాల్పడ్డాడని హరీష్ రావు వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సదరు ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పటిష్టమైన చర్యలు తీసుకొని శాంతి భద్రతలు కాపాడాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ కోరారు. మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడి వ్యవహారంలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీసేన్ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ మేరకు మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. తుపాకీతో బెదిరించే ఎస్ఐ భవానీసేన్ తనపై లైంగిక దాడి చేసినట్లు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి ఎస్పీ చేసిన విచారణలో ఎస్ఐ దురాగతం నిజమేనని తేలింది. 2022 జూలైలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్లోనూ భవానీసేన్పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది. మరో 3 మహిళా పోలీస్ కానిస్టేబుళ్లపైన ఆయన లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఎస్ఐ భవానీసేన్ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు ఇచ్చారు. దేశంలో ఉన్నత విద్యను మరింత అధునాతనంగా పరిశోధనలే ప్రధానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భవిష్యత్తులో దేశ యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు భారత్ విద్యకు, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్లోని గిరిరాజ్లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించిన మోదీ అక్కడికి సమీపంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన నలంద మహావిహారాన్ని సందర్శించారు. గత 10 ఏళ్లలో సగటున ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం దేశ విద్యా వారసత్వానికి శక్తివంతమైన సాంస్కృతిక మార్పిడికి చిహ్నమని మోదీ కొనియాడారు. ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి 10 రోజుల్లో నలందకు వచ్చే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు మోదీ చెప్పారు. कि भारत दुनिया के लिए शिक्षा और ज्ञान का केंद्र बने। मेरा मिशन है भारत की पहचान फिर से दुनिया के सबसे प्रोमिनेंट नॉलेज सेंटर के रूप में उभरे और इसके लिए भारत आज बहुत कम उम्र से ही अपने स्टूडेंट्स को इनोवेशन की स्पिरिट से जोड़ रहा है। आज एक तरफ 1 करोड़ से ज्यादा बच्चों को अटल टिंकरिंग लैब में लेटेस्ट टेक्नोलॉजी के एक्सपोजर का लाभ मिल रहा है। वहीं दूसरी ओर चंद्रयान और गगनयान जैसे मिशन स्टूडेंट्स में साइंस के प्रति रुचि बढ़ा रहे हैं। इनोवेशन को बढ़ावा देने के लिए भारत ने 1 दशक पहले स्टार्टअप इंडिया मिशन की शुरुआत की। तब देश में कुछ 100 ही स्टार्टअप थे, लेकिन आज भारत में 1,30,000 से ज्यादा स्टार्टअप है। ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైకాపా పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న వైనం బయటపడింది. పార్టీ అవసరాలకు పనిచేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చిన గుట్టు రట్టవుతోంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి సహా ఆర్టీజీ విభాగాల్లో నియమించిన 100 మంది 5 ఏళ్లు ఆఫీసుకు రానప్పటికీ వైకాపా సర్కార్ జీతాలు చెల్లించిన బాగోతం బయటపడింది. ప్రభుత్వం నుంచి జీతం ఇస్తూనే వారితో పార్టీ కోసం సోషల్ మీడియాలో పని చేయించుకున్న
ఉన్నట్లు తేలింది. తప్పుడు రిపోర్టులు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు చెల్లించినట్టు నిర్ధారణ జరిగింది. గత ప్రభుత్వ అక్రమ నియామకాలు, చెల్లింపులపై కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తుండగా ఈ భాగవతం బయటకు వచ్చింది. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్లపై జీతాలు ఇవ్వడంపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ పరిపాలనాపరమైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను అనిల్ కుమార్ సింఘాల్కు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సెర్ప్ సీఓ మురళీధర్ రెడ్డిలను జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ను నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ను నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ను బదిలీ చేసింది. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గోర్లకు బాధ్యతలు అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను బదిలీ చేసింది. ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబుయేకు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎం జానకిని ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా నియమించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 21, 22 తేదీలో అసెంబ్లీ నిర్వహణపై కేశవ్ సంతకాలు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభకు జగన్ రావాలని, సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. సభలో స్వపక్షమైన, విపక్షమైన తామేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22న జరగనుండగా తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన విజ్ఞప్తికి గోరంట్ల అంగీకరించారు. రేపు గవర్నర్ బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా తర్వాత అత్యధికంగా బుచ్చయ్య చౌదరి 7 సార్లు గెలిచారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వైకాపా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల గృహ నిర్మాణ నిధులను దారిమళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేంద్రం నుంచి 26 లక్షల ఇళ్లు మంజూరైతే కేవలం 6 లక్షలు మాత్రమే కట్టారని వెల్లడించారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో అట్టడుగున నిలిచిందన్నారు. 945 కోట్ల రూపాయల బిల్లులను వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఎగ్గొట్టిందన్నారు. పెండింగ్లో ఉన్న 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిట్కో ఇళ్ళు ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. నేను వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అధికార యంత్రాంగం మద్దతు అవసరమని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లు సహా అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులు, ఇతర భవన నిర్మాణాల పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ మధ్య అనుసంధానానికి రోడ్ల నిర్మాణంపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ రహదారిని గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామన్న మంత్రి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతుండడంపై అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పగా, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్ను మార్చడం లేదా పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయని, మరో నెల రోజుల్లో ట్రాఫిక్కు అనుమతిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. విభజన చట్టంలో ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ టు విజయవాడ వేస్తాం, దాని ఎమ్మడి ప్యారలల్ గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం,
అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండ్రు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు. దాని మీద కూడా మా సీఎం గారు పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్లు తీసుకొని అవసరం ఉంటే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్గా నేను కలుస్తాను కాబట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఉన్న రోడ్లో 6 లేన్గా డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తాం. ఇండియా కూటమి బలంగా ఉన్న ఈ సమయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ శాతం రోడ్లని జాతీయ రహదారులుగా మార్చడానికి ఆర్ఎండ్బి శాఖ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. కేంద్ర మంత్రి పదవి తనకు భాజపా కార్యకర్తలు పెట్టిన భిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అధికారాన్ని డబ్బు కోసమో పదవి దర్పం కోసమో వినియోగించబోరని, దేశ రక్షణ, ధర్మరక్షణ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్కు వచ్చిన సంజయ్కు భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంజయ్ కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇరు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పరం సహకరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఇరు దేశాల భద్రతకు సంబంధించిన అంశాలు సహా హెల్త్ కేర్, మెడికల్, సైన్స్ రంగాల సహకారంపై కూడా ఒప్పందం చేసుకున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరువురు చర్చించినట్టు రష్యా, ఉత్తర కొరియా అధికార మీడియాలు పేర్కొన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానంపై ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లిన పుతిన్కు ప్యాంగాంగ్ విమానాశ్రయంలో కిమ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్ ఘర్షణ వేళ రష్యాకు తమ మద్దతు ఉంటుందని కిమ్ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తమ విధానాలకు కిమ్ మద్దతు ప్రకటించడంపై పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ను పుతిన్ కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు తెలిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంట కాలానికి 14 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరికి మద్దతు ధర 117 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో వరి మద్దతు ధర 2,300 రూపాయలకు చేరనుంది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధరలను కూడా కేంద్రం పెంచింది. ఇదే సమయంలో 76,200 కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర వాధవాన్లో గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టు అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గుజరాత్, తమిళనాడులో 7,458 కోట్ల వ్యయంతో 1 గిగావాట్ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 2,869 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయం విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. అసోంలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదల బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కరీంగంజ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో 3 మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు 15 జిల్లాల్లోని సుమారు 1,61,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండగా రహదారులు, ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. ఎడతెగిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయన్నారు. 470 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పారు. సుమారు 1,380 హెక్టార్ల పంట నీట మునిగినట్లు అసోం సర్కార్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు వెళ్లేందుకు స్పైస్జెట్ 476 విమానం ఎక్కిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విమానంలో ఏసీ పనిచేయనందున సుమారు గంట పాటు ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు తమ వద్దనున్న వస్తువులను విసనకర్రల వాడి కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు. ఏసీ పనిచేయకపోవడం సహా విమానంలో వేడి అధికంగా ఉన్నందున కొందరు అస్వస్థతకు గురైనట్టు పలువురు ప్రయాణికులు తెలిపారు.